రాసుకోండి ఎలిమెంట్స్. While modeling in Revit, we use different elements in building model. Revit classifies these elements into categories, families, types. While modeling a project, we use different elements in building model. Revit classifies these elements into categories, families, and types. So what is categories, sir? What is families and what is types? Ante ee PDF చూడండి. While creating a model, we use different parametric model. Okay. So categories means categories are group of elements in the project. Group of elements అంటే ఏంటంటే లైక్ ఆల్ 3D ఎలిమెంట్స్ 2D ఎలిమెంట్స్ అన్నీనా. సో మన రివిట్లో కేటగిరీస్ ఎలా ఉంటాయంటే లైక్ రియల్ టైమ్ టెర్మినాలజీస్ యూజ్ చేసుకుంటాం. లైక్ వాల్ కేటగిరీ, డోర్స్ కేటగిరీ, విండోస్ కేటగిరీ. సో ప్రతి ఫ్యామిలీకి ఒక టెంప్లెట్ ఉంటుంది కదా, ఒక టెంప్లెట్ ఒక కేటగిరీ అండర్లో ఉంటుంది అనమాట. సో మనకి ఏంటంటే వన్ వి మేక్ ఏ షెడ్యూల్ ఇన్ రివిట్, మోడల్ చేసాం, బిల్డింగ్ మోడల్ ప్రిపేర్ చేసుకున్నాం. వెన్ వీఆర్ మేకింగ్ ఏ షెడ్యూల్ లైక్ ఐ వాంట్ డోర్ షెడ్యూల్ అంటాం. సో డోర్ కేటగిరీ తీసుకుంటుంది. సో ఆ డోర్ టెంప్లెట్ ఏదైతే ఎలిమెంట్స్ మన 3D మోడల్లో ఉన్నాయో అవన్నీ రిపోర్ట్లో రిఫ్లెక్ట్ అయిపోతాయి. 3D మోడల్ అయితే అయిపోయింది. నౌ ఐ వాంట్ టు మేక్ సమ్ క్వాంటిఫికేషన్ అనుకుందాం. వాల్ షెడ్యూల్ కావాలి. సో వాల్ షెడ్యూల్ క్రియేట్ చేయగానే వాల్ కమెంట్ ఏదైతే ఉన్నాయో మనకి ఇందులో మన 3D మోడల్లో అవన్నీ ఏమవుతాయి, ఆ డేటా మొత్తం మనకి షెడ్యూల్లో appear అవుతుంది. సో Revit categorized elements such a way that we can easily control the categories. వాల్స్ అన్ని ఒక కేటగిరీ, డోర్స్ అన్ని ఒక కేటగిరీ, విండోస్ అన్ని కేటగిరీ. ఇంటర్ఫేస్ మాత్రం ఒకటే ఉంటుంది. ఇప్పుడు డోర్ టెంప్లెట్తో ఫ్యామిలీ స్టార్ట్ చేసిన, విండో టెంప్లెట్తో ఫ్యామిలీ స్టార్ట్ చేసిన, పైన కమెంట్స్ మొత్తం సేమ్. దాని బిహేవియర్ వచ్చేసరికి ఎలా బిహేవ్ చేస్తుంది అంటే ఆ టెంప్లెట్ బేస్ చేసుకుని బిహేవ్ చేస్తుంది. డోర్ టెంప్లెట్తో క్రియేట్ చేస్తే డోర్ ఫ్యామిలీ అండర్లో ఉంటుంది. విండో టెంప్లెట్తో క్రియేట్ చేస్తే విండో కేటగిరీలో వస్తుంది. అదే మీరు డోర్ టెంప్లెట్తో విండో కూడా క్రియేట్ చేసుకోవచ్చు కదా. అప్పుడు మనకి విండో, మరి వీటికి ఏంటది డోరే. ఇప్పుడు మీరు లైన్ కమెంట్ని లైన్కి యూజ్ చేయొచ్చు, డోర్కి యూజ్ చేయొచ్చు. ఆటోకేర్లో డోర్ సింపుల్ క్రియేట్ చేయొచ్చు, లైన్ కమెంట్ సింపుల్ క్రియేట్ చేయొచ్చు. మనకేంటది డోర్. మరి వాట్ అబౌట్ ద ఆటోకేర్ అంటే అవన్నీ షేప్స్, జియోమెట్రీస్ ఆర్ బ్లాక్స్ అవుతాయి. సో Revit కేటగిరీస్ సచ్ ఏ వే ఆటోకేర్లో ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనిలే, ఒక కేటగిరీస్ క్రియేట్ చేసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు ఇప్పుడు ఎలిమెంట్ చూసినా మీ కేటగిరీ అని ఒకటి కనిపిస్తూ ఉంటుంది మీకు రివిట్లో. ఓకే, సెలెక్ట్ ద కేటగిరీ, సెలెక్ట్ ద కేటగిరీ, సెలెక్ట్ ద కేటగిరీ. సో మనకి 2D ఉంటే 3D ఉంటాయి. మళ్ళీ డైమెన్షన్స్ అన్నీ ఒక కేటగిరీ, టెక్స్ట్ అన్నీ ఒక కేటగిరీ, ట్యాగ్స్ యాట్రిబ్యూట్స్, డోర్ ట్యాగ్స్ సపరేట్ కేటగిరీ, విండో ట్యాగ్స్ సపరేట్ కేటగిరీ, వాల్ ట్యాగ్స్ సపరేట్ కేటగిరీ. ఒక 2D ఎలిమెంట్స్ 3D ఎలిమెంట్స్, ఈవెన్ డైమెన్షన్స్ కూడా ఇక్కడ ఒక ఫ్యామిలీనే. ఇన్ Revit డైమెన్షన్స్ ఆల్సో ఫ్యామిలీ. దోస్ ఆర్ కాల్డ్ అనోటేషన్ ఫ్యామిలీస్ అంటాం. ఓకేనా. సింబల్స్ ఉంటాయి, డిఫరెంట్ 2D సింబల్స్ ఉంటాయి. ఇవన్నీ సింబల్ ఫ్యామిలీకి వస్తాయి. 2D సింబల్స్ అంటే మనం ఓన్ వర్డ్స్లో ఏంటంటే బ్లాక్స్, ఆటోకేర్లో బ్లాక్స్ని ఇక్కడ 2D సింబల్స్ అంటాం. మరి 3D సింబల్స్ అంటే కాంపోనెంట్స్, 3D ఎలిమెంట్స్ అవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫ్యామిలీ న్యూ వ్యూలోకి వెళ్ళి లిస్ట్ పెట్టా. ఇక్కడ నేను డోర్ టెంప్లెట్ సెలెక్ట్ చేసి ఓపెన్ చేసాం. ఇంటర్ఫేస్ ఏమొస్తుంది పైన చూడండి, ఇది ఇంటర్ఫేస్, ఫ్యామిలీ ఇంటర్ఫేస్ ఇది మనకి. ఓకే, ఎక్స్ట్రూషన్, బ్లెండ్, రివాల్వ్, స్వీప్, స్వెప్ట్, ఇలా ఈ కమెంట్స్. ఇవి 5 కమెంట్స్ మెయిన్ ఫ్యామిలీ క్రియేట్ చేయడానికి. ఈ టేబుల్ క్రియేట్ చేయాలంటే ఈ 5 కమెంట్స్ చాలు. ఆ టీవీ క్రియేట్ చేయాలంటే ఈ 5 కమెంట్స్ చాలు. ఆ ఏసీ క్రియేట్ చేయాలంటే దోస్ 5 కమెంట్స్ ఆర్ ఇనఫ్. ఎలా క్రియేట్ చేయాలో మనకు తెలియాలి అంతే. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా చూసారా ఈ 5 కమెంట్స్ని? ఆటోకేడ్ 3D, ఆటోకేడ్ 3Dలో సేమ్ కమెంట్స్ ఉంటాయి.
మీకు ఆటోకేట్ 3D కొంచెం చదివి గుర్తుంటే అందులో వస్తాయి అనమాట. సో ఆటోకేట్ 3D అనేది మనం ఎప్పుడు యూజ్ చేయం, కానీ అదే ఇంటర్ఫేస్ ఇక్కడ ఉంటుంది మనకి రివిట్లో. ఓకేనా? అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను ఒక బాక్స్ క్రియేట్ చేసా. మనకి బాక్స్ రివిట్కి ఏంటిది? డోర్ ఫ్యామిలీ. అదేంటండి? ఇప్పుడు న్యూ విండో టెంప్లెట్ యూజ్ చేసి ఓకే చేసా. మీ ప్రొనౌన్సియేషన్ ఈజీగా ఉంటుంది. ఏ ఓపెన్ చేసిన ఇదే ఇంటర్ఫేస్ వస్తుంది మీకు నార్మల్గా అయితే. ఇంటర్ఫేస్ ఏమన్నా మనకి సేవ్ చేసినప్పుడు ఒక డోర్తో క్రియేట్ అవుతుంది. దానికి ఆర్ఎఫ్ఏ ఫైలే, దీనికి కూడా ఆర్ఎఫ్ఏ ఫైలే. ఫ్యామిలీ ఫైల్ ఫార్మాట్ ఏంటి? ఆర్ఎఫ్ఏ అన్నాను. ఓకే, బట్ దీన్ని ప్రాజెక్ట్లో లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు డోర్ టెంప్లెట్తో విండో క్రియేట్ చేశాను. అలా 10 విండోస్ పెట్టేశాను. బట్ టెంప్లెట్ ఏంటిది? డోర్ టెంప్లెట్. సో ఇక్కడ మనకి వ్యూస్లోకి వెళ్ళి క్రియేటింగ్ ఏ షెడ్యూల్. సో సెలెక్ట్ ద కేటగిరీ. నేను ఇక్కడ డోర్ కేటగిరీ సెలెక్ట్ చేసి ఓకే చేస్తా. బట్ ఇక్కడ డోర్స్ ఏమైనా వస్తాయా అంటే రావు. బట్ ప్రాజెక్ట్లో చూస్తే అన్ని డోర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇందులో కనిపిస్తున్నాయి అంటే కనబడట్లేదు. వై? బికాస్ వీ క్రియేటెడ్ ద డోర్స్ అండర్ డిఫరెంట్ టెంప్లెట్. రివిట్ కేటగరైజ్డ్ ఎలిమెంట్స్ సచ్ ఏ వే, మనకి ఒక టెంప్లెట్ ఇస్తుంది, మనం ఆ టెంప్లెట్ యూజ్ చేసుకుని డ్రా చేయాలి. ఫస్ట్ పాయింట్, డ్రా చేయకపోతే ఎర్రర్స్ అవన్నీ. సో డ్రా చేస్తాం, ప్రాబ్లం లేదు. సో ఆటోమేటిక్గా ఎలిమెంట్స్ అన్నిటిని ఏం చేస్తారంటే ఐడెంటిఫై చేసేస్తుంది వెన్ వీఆర్ మేకింగ్ మోడలింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాజెక్ట్ ఉంది నాకు. ఇప్పుడు ఇక్కడ ఇది ఒక 3D మోడల్. నాకు ఇక్కడ ఈ డోర్స్ ఏం కనబడకూడదు అంటాను. ఆ డోర్ కేటగిరీని హైడ్ చేస్తే సరిపోతుంది కదా. సో రిపీట్ అయితే కేటగిరీ కంట్రోల్ మీకు కనబడకూడదు అంటే మీరు ఏం చెప్పాలి? మేబీ ఆ డోర్ కేటగిరీని ఆఫ్ చేయొచ్చా సార్ అడగాలి. మీరు ఆఫ్ చేయొచ్చు. విజిబిలిటీ గ్రాఫిక్స్లోకి వెళ్తాం. సెలెక్ట్ ద కేటగిరీ టు వాంట్ టు కంట్రోల్ డోర్స్. డోర్ ఆఫ్ చేస్తే ఏమవుతుందండి? ఆ డోర్స్ అన్నీ ఏమైనా ఆఫ్ అయిపోయినాయా? ఆఫ్ అయ్యేదా? సో విండోస్ ఉంది. వివి డబ్ల్యూ అంటే విండోస్ వస్తాయి. విండోస్ని వాల్స్ని చూడండి ఆఫ్ చేసా. ఆఫ్ చేసా. ఏమైనా అన్నీ ఆఫ్ అయినాయా? సో Revit has a feature to control elements by a Revit categorized elements into categories. ఫస్ట్ మెయిన్ క్లాసిఫికేషన్ ఏమంటాం? కేటగిరీ. ఇప్పుడు షర్ట్స్ కేటగిరీ, ఫ్యాన్స్ కేటగిరీ, టేబుల్స్ కేటగిరీ. సో వీటిలో ఏమంటాం? కేటగిరీస్ ఆర్ విచ్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. Categories are group of elements which are used to create building. అవి లేకుండా బిల్డింగ్ మోడల్ చేయగలం మనం. వాల్స్, డోర్స్, ఫ్లోర్స్, డైమెన్షన్స్, టెక్స్ట్, రూఫ్, సీలింగ్స్, స్టేర్ కేసెస్, మెకానికల్ ఎక్విప్మెంట్స్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్, స్ట్రక్చరల్ కాంపోనెంట్స్, వీటన్నిటిని ఏమంటాం? కేటగిరీస్ అంటాం. ఆర్కిటెక్చర్కి ఆర్కిటెక్చర్ కాంపోనెంట్స్, ఎలక్ట్రికల్కి మెకానికల్, ప్లంబింగ్కి ప్లంబింగ్, స్ట్రక్చర్కి ఆల్ ఆర్ కేటగిరీస్. కేటగిరీస్ అయితే గ్రూప్. ఒక గ్రూప్ని ఏమంటాం? కేటగిరీ అంటాం. మనం గ్రూప్స్ అంటాం. రిపీట్కి దాని నేమ్ ఏంటి? ప్రొనౌన్సియేషన్ కేటగిరీ. సెలెక్ట్ ద కేటగిరీ. ఇట్ విల్ ప్రొనౌన్స్ సచ్ అవే. అర్థమైందండి? వాట్ ఈస్ కేటగిరీ? ఫైన్. నౌ లాస్ట్ ఒకసారి ఇంకోసారి చెప్తున్నా. ఇప్పుడు చూడండి, న్యూ ఆర్కిటెక్చర్. ఒక వాల్ డ్రా చేశాను సింపుల్గా. 3Dకి వెళ్ళాను. ఇప్పుడు ఇక్కడ డోర్ ప్లేస్ చేయాలి. నేను డోర్ కమాండ్ క్లిక్ చేశాను. ఇక్కడ మనకి ఒక డోర్ వచ్చింది, సింగిల్ ఫ్లాష్ డోర్ ఒక డోర్ ఇచ్చాడు. నాకు ఎక్కువ డోర్స్ కావాలంటే మనం ఇక్కడ లోడ్ చేయొచ్చు. మన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయగానే మనకు కొన్ని ఫ్యామిలీస్ ఇచ్చేస్తాయి మనకి. ఇక్కడ మనకి ఇది ఆర్ఎఫ్ఏ ఫైల్. కేస్ వర్క్లోకి వెళ్తే ఇది ఒక ఆర్ఎఫ్ఏ ఫార్మేట్ ఒకటే. బట్ ఈ కేస్ వర్క్ని ఇక్కడ ఓపెన్ చేశాను. ఏమవుతుంది? ఎలిమెంట్స్ కెనాట్ బి లోడ్. ఎందుకు అంటే ఈ కమాండ్ అనేది డోర్ టెంప్లెట్ని అలో చేస్తుంది. విండో కమాండ్ విండో టెంప్లెట్నే అలో చేస్తుంది. ఓకే, నువ్వు విండో ఫ్యామిలీ క్రియేట్ చేస్తావు. ఏ టెంప్లెట్ క్రియేట్ చేస్తావు? డోర్ టెంప్లెట్తో. బట్ మీరు ఓపెన్ చేసినప్పుడు వస్తుందా అంటే రాదు. సో వీ హ్యావ్ టు ప్లేస్ ఎ డోర్ వీ హ్యావ్ టు యూజ్ ఎ డోర్ కమాండ్ టు ప్లేస్ విండో. అర్థమైందా? బట్ అది షెడ్యూల్లోని
రిఫ్లెక్ట్ యాజ్ ఏ డోర్ షెడ్యూల్, నాట్ ఇన్ విండో షెడ్యూల్. ఓకేనా? మీ ఫ్యామిలీ క్రియేట్ చేస్తున్నప్పుడు ప్రాపర్ టెంప్లెట్, ఇప్పుడు ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ టెంప్లెట్ సెలెక్ట్ చేస్తాము, స్ట్రక్చరల్ టెంప్లెట్, ఎంఈపీ టెంప్లెటా? వై అంటే దా టెంప్లెట్లో ఆ మోడలింగ్, ఇప్పుడు ఆర్కిటెక్చర్ టెంప్లెట్ ఓపెన్ చేసి డక్ట్ డ్రా చేయండి, కనబడదు. ఎలక్ట్రికల్ టెంప్లెట్ యూజ్ చేసి మెకానికల్ డక్ట్ డ్రా చేయండి, వి కాంట్ సీ. Templates designed such a way in Revit, then we can easily make a project without any confusion. A template which is model చేసుకో, అది condition. If you didn't follow the condition, project will be the error. అర్థమవుతుందండి? నా చూడండి, ఇక్కడ డోర్ కమెంట్స్ ఇచ్చా మీకోసం. మళ్ళీ ఒకసారి లోడ్ ఫ్యామిలీకి వెళ్ళి బ్యాక్ కిందకు వచ్చి విండో ఫోల్డర్లో ఇదొక విండో RF A ఓపెన్ చేస్తున్నా, సేమ్ వార్నింగ్ ఎస్, బ్యాక్ డి, డోర్స్లోకి వెళ్ళి ఇంటర్నల్ డోర్స్ ఒక డోర్ సెలెక్ట్ చేసి ఓపెన్, బట్ డోర్ ఓకే. సో ద టెంప్లెట్ అలౌస్ ఓన్లీ that command allows only particular template that was assigned to this command. దాని లోపల ఉన్న పైథాన్ ప్రోగ్రామ్ ఆ C++ ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేశాడంటే C++, ది సెంటర్ సాఫ్ట్వేర్ రన్నింగ్ ఆన్ C++ అండ్ డెవలపర్స్ వర్కింగ్ ఆన్ పైథాన్. ఓకే, ఇప్పుడు ఏఐ బిమ్లో ఏఐ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిమ్లో ఉంది. ఓకే, ఇది ఇప్పుడు వచ్చిందంటే 2016లోనే వచ్చింది ఏఐ, ఇప్పుడు కాదు. ఓకే, ప్రోగ్రామ్ టైప్ చేస్తుంటే ఆటోమేటిక్ బిల్డింగ్ వచ్చేస్తూ ఉంటుంది. బట్ రియల్ టైమ్ కండిషన్స్ అందులో ఉండవు కాబట్టి దాన్ని ఇంకా మనం డెవలప్ చేయట్లే. సైట్ కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, అందులో ప్రోగ్రామ్ వేస్తే అవ్వదు, టైప్ చేస్తే అవ్వదు అనమాట. కొన్ని చిన్న చిన్న ప్రోగ్రామ్స్కి మనం టైప్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మొత్తం అంతా ఒకేసారి అప్పర్ కేస్ అయిపోవాలి, ఒక ప్రోగ్రామ్ ఇచ్చేస్తాం, టెక్స్ట్ మొత్తం అప్పర్ కేస్ అయిపోద్ది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇవ్వచ్చు, డిజైన్ ప్రోగ్రామ్స్ కాకుండా. అర్థమైందా? అండ్ అంతే, those are the categories. Next one called families. Families are classes of elements in category. ప్రతి కేటగిరీలో మనకి ఏముంటాయి? ఫ్యామిలీస్ ఉంటాయి. ఇప్పుడు డోర్స్ తీసుకుందాం, డోర్లో ఫ్యామిలీస్ ఏమొస్తాయి? సింగిల్ డోర్స్, డబల్ డోర్స్, స్లైడింగ్ డోర్స్, రివాల్వింగ్ డోర్స్, ఇలాంటివి. ఇవి షర్ట్స్ తీసుకున్నాం, ఇవన్నీ డిఫరెంట్ ఫ్యామిలీస్. ఓకే, డిఫరెంట్ డిజైన్స్. ఫ్యామిలీ ఈజ్ ఏ క్లాసెస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్సైడ్ ఏ కేటగిరీ. ఓకేనా? ఇప్పుడు కాలం తీసుకుందాం, కాలంలో ఫ్యామిలీస్ ఏమొస్తాయి? కాలం అనే కేటగిరీ తీసుకుంటే అందులో ఫ్యామిలీస్ ఏముంటాయి? రౌండ్ కాలమ్స్, రెక్టాంగిల్ కాలమ్స్, స్క్వేర్ కాలమ్స్, దట్ ఈస్ ఏ ఫ్యామిలీ. Families are classes of elements in each category. అర్థమైందా? నెక్స్ట్ టైప్. ఏ టైప్ ఈజ్ ద స్పెసిఫిక్ సైజ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇప్పుడు మనం ఈ షర్ట్ తీసుకుందాం, ఇందులో ఈ ఫ్యామిలీలో ఎన్ని సైజులు ఉంటాయి? XL, XXL, మీడియం, లార్జ్, స్మాల్, ఎక్స్ట్రా లార్జ్, ఇలా. దీస్ ఆర్ కాల్డ్ టైప్స్. ఏ టైప్ is a specific size of the family. A type is a specific size of a family. That is our elements classification in Revit. Actual classification ఇది, వితౌట్ ఎనీ ఇన్డెప్త్గా చూడలేదు. ఇంకా ఇన్డెప్త్ ఇంకా 2-3 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. మెయిన్ క్లాసిఫికేషన్ అసలు ఎలిమెంట్స్ అంటే ఏంటి, అవి ఎలా క్లాసిఫై అయ్యాయి అంటేనే మీనింగ్ కేటగిరీస్, ఫ్యామిలీస్ అండ్ టైప్స్. ఓకేనా? సో ఇది పక్కన పెట్టి నాకు ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఒక ఎగ్జాంపుల్, ఒక కేటగిరీ తీసుకోండి. ఏ కేటగిరీ ఎగ్జాంపుల్ తీసుకుందామంటే కాలం కేటగిరీ తీసుకుందాం. కాలం కేటగిరీలో ఫ్యామిలీస్ ఏమన్నా విడిచినవి 2, రెక్టాంగిల్ కాలం, రౌండ్ కాలం. రౌండ్ కాలం అంటే మనకి రేడియస్ ఉంటుంది, రెక్టాంగిల్ అంటే లెంత్ విడ్త్ ఉంటుంది. లెంత్ విడ్త్ అంతేనా? ఇక్కడ 450 mm రేడియస్, 600 mm రేడియస్. రాసుకోండి. ఈ క్లాసిఫికేషన్ నీట్గా టీ స్ట్రక్చర్ డ్రా చేసుకోండి. A type can be specific size of a family. ఎప్పుడైనా ఇలాంటి టెర్మినాలజీస్ మైండ్లో రిజిస్టర్ అయిపోవాలి. ఫర్దర్ సాఫ్ట్వేర్స్ ఇంకా చాలా ఉంటుంది. బిమ్ అనేది 4 months ట్రైనింగ్. ఓకే, ఈ టెర్మినాలజీ అనేది బేసిక్ అనమాట.
అండ్ ఆర్కిటెక్చర్ స్ట్రక్చర్ నేర్చుకునే వాళ్ళు కూడా పర్లేదు, ఇంకా వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎలిమెంట్స్ ఉంటాయి, వాళ్ళకి 2 months ఉంటుంది ట్రైనింగ్, 2.5 months ఉంటుంది. సో దే ఆల్సో హ్యాండిల్ దిస్ కైండ్ ఆఫ్ టెర్మినాలజీస్. అండ్ ఇదే సాఫ్ట్వేర్ని మనం నావిస్వర్క్లో పెట్టాం, అక్కడ కూడా బిమ్ డేటా ఉంటుంది. ఎన్స్కేప్లో పెట్టాం, అక్కడ కూడా మనకి ఏముంటుంది, బిమ్ డేటా అంటాడు. బిమ్ డేటా అంటే పారామెట్రిక్ డేటా. ప్రతి ఎలిమెంట్కి బిమ్ డేటా, బిమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాటి పారామీటర్స్ ఉంటాయి, అక్కడ చెక్ చేసేసుకోవచ్చు మీకు. అండ్ క్లౌడ్లో చూస్తారు, క్లౌడ్లో వాళ్ళు మోడిఫై చేయరు, ఓన్లీ డేటానే కావాలి వాళ్ళకి. ఇప్పుడు ఒక ఫ్లోర్ సెలెక్ట్ చేసి ఆ ఫ్లోర్ ఒక ఏరియా ఎంత ఉందో వాళ్ళు తెలిసిపోవాలి. సో ఇదంతా బిమ్ డేటా, ఒక కమాండ్ పేరు బిమ్ డేటా అనే కమాండ్ ఉంటుంది వాళ్ళకి. అది క్లిక్ చేయగానే దే విల్ గెట్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద సెలెక్టెడ్ కాంపోనెంట్. ఆ 3D మోడల్లో ఆ కాంపోనెంట్ మీద క్లిక్ చేస్తే మనం ఏదైతే నేమ్ ఇచ్చామో, ఏదైతే స్పెసిఫికేషన్స్ ఇచ్చామో వాళ్ళకి అక్కడ కనిపిస్తాయి. దానికి యాక్సెస్ ఉంటుంది, బిమ్ 360 అని చెప్పి క్లౌడ్ మానిటరింగ్ సాఫ్ట్వేర్ అనమాట. మేనేజర్స్ చెక్ చేస్తూ ఉంటారు, ఇండియాలో మన ప్రాజెక్ట్ చేస్తుంటారు, అంతా క్లౌడ్ ట్రాన్స్ఫర్ మొత్తం, వర్క్ షేరింగ్, కొంచెం లైసెన్స్లు అవన్నీ ఉండాలి వాటికి. అండ్ మనం ఇన్వాల్వ్ అయిపోతే అడ్వాన్స్ అనేది ఆటోమేటిక్గా అర్థమవుతాయి. ఇప్పుడు మొబైల్ కొన్నారు, ఇప్పుడు వాడే మనం ఆండ్రాయిడ్ మొబైల్, ఇప్పుడు వచ్చిన ఏ టెక్నాలజీ మనకు అర్థమవుతుంది కదా, కొన్ని రాకపోతే యూట్యూబ్ చూస్తున్నాం. అంతే, సెల్ఫ్ లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి ఫర్దర్గా ఫ్యూచర్లో. ఓకేనా, రాసుకున్నారా? దట్ ఈస్ సింపుల్ క్లాసిఫికేషన్, ఇంకా వాళ్ళ చాలా ఉంది. నౌ సో కేటగిరీ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్ దట్ యూజ్ టు మోడల్ ద డిజైన్. సో ఏం చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ categories of model elements, walls, beams. Categories of annotation elements includes text, tag, symbols, details, ఇవన్నీ. సో 3D elements కి categories ఉంటాయి, Revit has categories అంతే. అంటే 2D నా 3D నా స్పెసిఫిక్గా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఎలిమెంట్ మనకి రివిట్లో ఈవెన్ డైమెన్షన్స్ కూడా ఒక కేటగిరీనే, కానీ డైమెన్షన్ షెడ్యూల్ ప్రిపేర్ అవ్వవు. ఓకే, అనోటేషన్ కేటగిరీ అనేది మనకు ఒకటి ఉంటుంది, కంట్రోల్ చేయొచ్చు, హైడ్ చేయొచ్చా, అన్హైడ్ చేయొచ్చా. డైమెన్షన్స్ హైడ్ చేస్తే డైమెన్షన్ కేటగిరీ మొత్తం హైడ్ అవుతుంది. వీ కెన్ కంట్రోల్ ఎలిమెంట్స్ బై ఏ కేటగిరీ. షెడ్యూల్స్కి అవి ప్రిపేర్ అవ్వవు. ఓకేనమ్మా? నౌ ఏ ఫ్యామిలీస్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్ దట్ కంట్రోల్స్ ద ప్రాపర్టీస్. బేస్డ్ ఆన్ ఫ్యామిలీ బట్టి మీకు ఒక ప్రాపర్టీ అనేది డిఫైన్ అయి ఉంటుంది. డోర్కి ఏ ప్రాపర్టీస్ ఉంటాయి, లెంత్, విడ్త్, హైట్, మెటీరియల్స్, దాని మ్యానుఫ్యాక్చర్, కాస్ట్ ఉంటుంది. వాళ్ళకి డిఫరెంట్, కాలంకి డిఫరెంట్ పారామీటర్స్. బేస్డ్ ఆన్ పారామీటర్ బట్టి ఒక ఫ్యామిలీ అనేది డిజైన్ అవుతుంది. అంతేనా? So these families are 3 types అండి. In Revit, families are classified into 3 types. Loadable families, system families, in-place families. ఏంటండి? రాసుకోండి. There are 3 kind of families, very very important. ఏంటమ్మా? Loadable families, system families, in place families. ఇప్పుడు ఏదో ఒక ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుని, ఏ ఎగ్జాంపుల్ రాసుకున్నారు మీరు? కాలమ్స్. సో కాలమ్ ఈజ్ ఏ ఫ్యామిలీ అన్నాం, బట్ ఏ ఫ్యామిలీ అది? ఇప్పుడు షర్ట్ అన్నాను, షర్ట్ అనేది ఒక ఫ్యామిలీ, బట్ ఏ ఫ్యామిలీ? లోడబుల్ ఫ్యామిలీకి వస్తుందా, సిస్టమ్ ఫ్యామిలీకి వస్తుందా, ఇన్ ప్లస్ ఫ్యామిలీకి వస్తుందా రివిట్లో? అర్థమైందా? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ 3 అంటే ఫస్ట్ అర్థం అయితే మీరు చెప్పాలి నాకు. ఇప్పుడు లోడబుల్ ఫ్యామిలీస్ అంటే ద ఫ్యామిలీస్ విచ్ ఆర్ క్రియేటెడ్ సపరేట్లీ బై యూజింగ్ ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ అండ్ వి లోడ్ ఇన్ టు ప్రాజెక్ట్. దోస్ ఫ్యామిలీస్ ఆర్ కాల్డ్ లోడబుల్ ఫ్యామిలీ. సపరేట్గా ఒక టెంప్లెట్ యూజ్ చేసుకుని ఆ ఫ్యామిలీ క్రియేట్ చేసి ఆ ఫ్యామిలీని నేను ప్రాజెక్ట్లో యూజ్ చేస్తా, లోడ్ చేసుకొని. డోర్స్, విండోస్, ఫర్నిచరు, ఎక్విప్మెంట్స్, కాంపోనెంట్స్, ఫిక్చర్స్, ఇవన్నీ ఏంటివి? లోడబుల్ ఫ్యామిలీస్. అది 3Dకి వస్తే. 2Dకి వస్తే డైమెన్షన్స్ లోడబుల్ ఫ్యామిలీసా? డైమెన్షన్స్ అనేవి అక్కడికక్కడ క్రియేట్ అవుతాయి. వాల్ అనేది లోడబుల్ ఫ్యామిలీయా? వాళ్ళు మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ ట్రాన్స్ఫర్ చేసుకుంటామా? at elements which are constructed at construction site, elements which are prepared inside a project, those elements are called system families. System families అంటే elements which are prepared inside a project, వీటి సపరేట్గా క్రియేట్ చేసుకుని లోడ్ చేయం,
వాల్స్ కానీ, ఫ్లోర్లు కానీ, సీలింగ్స్ కానీ, రూఫ్స్ కానీ, స్టేర్ కేస్ కానీ, ర్యాంప్ కానీ, దీస్ ఆర్ కాల్డ్ డక్ట్, పైపు, వైర్స్, కేబుల్ ట్రేస్, కాండ్యూట్స్, ఇవన్నీ ఏంటి సిస్టమ్ ఫ్యామిలీస్, విచ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ప్రిపేర్ ఇన్సైడ్ ఏ ప్రాజెక్ట్. అవి కేటగిరీస్, ఇవి వాటికి షెడ్యూల్ క్రియేట్ చేయొచ్చు, వీటికి షెడ్యూల్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ సపరేట్ ఫ్యామిలీ టెంప్లెట్ యూజ్ చేసి క్రియేట్ చేసుకుని ప్రాజెక్ట్లో లోడ్ చేసుకుంటే ఫ్యామిలీస్ ఏమంటాం లోడబుల్ ఫ్యామిలీస్. అలా కాకుండా ప్రాజెక్ట్లోనే క్రియేట్ చేసుకుని వాటిని డూప్లికేట్ చేసుకుని టైప్లు థిక్నెస్లు మార్చుకుంటే దాన్ని ఏమంటాం దట్ ఈస్ కాల్డ్ సిస్టమ్ ఫ్యామిలీస్ అంటాం. ఇప్పుడు బిల్డింగ్లో మనకి మెయిన్గా ఏముంటాయి గ్లాస్ వాల్స్ ఉంటాయి, వాల్స్ ఉంటాయి, స్లాబ్లు ఉంటాయి, సీలింగ్స్ ఉంటాయి, ఫినిషింగ్లు ఉంటాయి, టైల్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి, ఫర్నిచర్ ఉంటుంది. లోడబుల్ ఫ్యామిలీ సిస్టమ్ ఫ్యామిలీస్ డన్. అర్థమవుతుందా? సో లోడబుల్ ఫ్యామిలీ ఇప్పుడు ట్యాగ్ ఉంది, డోర్ ట్యాగ్స్, విండో ట్యాగ్స్, సింబల్స్, నార్త్ ఆరో సింబల్, బిల్డింగ్ సింబల్స్, 2D ఇన్ఫర్మేషన్. ఒక సెక్షన్ క్రియేట్ చేసినప్పుడు సమ్ 2D హ్యాచింగ్, 2D రిపీటెడ్ డీటెయిల్స్ కావాలి, అది కూడా ఒక ఫ్యామిలీయే. ఓకే, అది లోడబుల్ ఫ్యామిలీస్ ఉంటాయి. డీటెయిల్ ఫ్యామిలీ. హ్యాచ్ అనేది ఇన్ ప్లేస్ ఫ్యామిలీ, సిస్టమ్ ఫ్యామిలీ. హ్యాచ్ ఈస్ ద సిస్టమ్ ఫ్యామిలీ. ప్యాటర్న్స్ ఇవన్నీ సిస్టమ్ ఫ్యామిలీస్కి వస్తాయి. సపరేట్గా క్రియేట్ చేసుకుని ప్రాజెక్ట్లో లోడ్ చేసుకుంటే లోడబుల్ ఫ్యామిలీస్. సో మీకోసం చూపిస్తున్నాం చూడండి. సో ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫ్యామిలీ, ఇవన్నీ ఫ్యామిలీ క్రియేషన్లోకి వస్తాయి. ఏంటంటే వస్తున్నాయి బలస్టర్స్. అంటే ఏంటి బలస్టర్ అంటే? వాట్ ఈస్ బలస్టర్స్? రైలింగ్స్లో వెర్టికల్ బార్స్ ని బలస్టర్స్ అంటాం, హారిజంటల్ బార్స్ ని రైల్స్ అంటాం. ఓకే, బలస్టర్స్ అంటే అవి. సో మీకు డిఫరెంట్ డిజైన్స్కి వస్తాయి రైలింగ్స్లో మరి బలస్టర్స్, అంతేనా? ఆర్ క్లాసిక్ రైలింగ్స్ అని కొడదాం. స్పెల్లింగ్ మిస్టేక్స్ పర్లేదండి, గూగుల్ విల్ హెల్ప్. టైం సేవ్ అయింది వాళ్ళకి. ఇవంతా ఇంటీరియర్ డిజైన్, మనకు అంత అవసరం ఉండదు. రివిట్ ఈజ్ నాట్ ఏ ఇంటీరియర్ డిజైన్ టూల్. సో ఇంత డీటెయిల్గా చేయాలంటే సపరేట్గా ఇంటీరియర్ డిజైన్, దీనికి సపరేట్ కాన్సెప్చువల్ డిజైన్స్ అంటాం. అసలు ఎంత బెండింగ్ నేచర్ ఉంటుందో మనకి ఎక్కడైనా అంటే ఉండదు. సో ఇప్పుడు ఇలాంటి రైలింగ్స్. ఓకే, ఇక్కడ వెర్టికల్ బార్స్ ఏమంటాం బలస్టర్స్ అంటాం, హారిజంటల్ బార్స్ ఏమంటాం అంటే రైల్స్ అంటాం. ఓకేనా, ఇవన్నీ స్కెచ్అప్ ఇవన్నీ వచ్చినవి. ఓకేనమ్మా. సో బలస్టర్ మీకు కావాల్సిన ఫ్యామిలీస్ ఏమైనా క్రియేట్ చేసుకోవాలంటే యూ కెన్ మేక్ బై యూజింగ్ దిస్ టెంప్లెట్. రైలింగ్ క్రియేట్ చేసినప్పుడు ఇది సిస్టమ్ ఫ్యామిలీ. రైలింగ్ అనేది సిస్టమ్ ఫ్యామిలీ, బలస్టర్ అనేది లోడబుల్ ఫ్యామిలీ. రైలింగ్ క్రియేట్ చేసినప్పుడు బలస్టర్ ప్రొఫైల్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అక్కడ నుంచి కమెంట్ లోపల. మా ప్రొఫైల్కి రావాలి అంటే మీరు క్రియేట్ చేసుకుని ముందే ప్రాజెక్ట్లో లోడ్ చేసుకుంటే ఆ లోడ్ చేసిన ప్రొఫైల్స్ అన్ని రైలింగ్ క్రియేట్ చేసినప్పుడు వస్తాయి. అప్పుడు సెలెక్ట్ చేసి డ్రా చేస్తే ఆ ప్రొఫైల్ అక్కడ రీప్లేస్ అయిపోతుంది. రైలింగ్ అంటే అరే కదా, ఆటోకి వెళ్ళి అరే కొడితే అరే కొట్టం అనమాట, డైరెక్ట్గా ఈ ప్రోగ్రామ్తో డెవలప్ చేసుకుంటాం. అది మీద ఇంకేమైనా చెప్పండి. కేస్ వర్క్. కేస్ వర్క్ అంటే క్యాబినెట్స్, కౌంటర్ టాప్స్, వార్డ్రోబ్స్ కానీ, అప్పర్ క్యాబినెట్స్, కిచెన్ లోవర్ క్యాబినెట్స్, ఐలాండ్స్, వర్క్ స్పేస్ ఐలాండ్స్. వుడ్ వర్క్ ఏమంటాం అంటే కేస్ వర్క్ అంటాం. సో సపరేట్గా ఇప్పుడు ఈ డైమెన్షన్ బట్టి నాకు వుడ్ వర్క్ కావాలి, సపరేట్గా డ్రా చేసి ప్రాజెక్ట్లోకి లోడ్ చేస్తాం. అన్ని రూమ్స్ సేమ్ డైమెన్షన్స్ ఉంటాయా? ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ వేరియేషన్ కూడా ఉండదా? అక్కడ వచ్చే కబోర్డ్ సైజ్ అక్కడ వచ్చే కబోర్డ్ సైజ్ సేమా? లెంత్ వుడ్ సేమ్ కట్ చేయాలా? నా మీనింగ్ ఏంటి, అక్కడ ఎంత అయితే వుడ్ కట్ చేస్తే అదే వుడ్తో ఇక్కడ కూడా పెట్టవచ్చా? ఇది సపరేట్గా వుడ్ కట్ చేయాలి కదా ఆ రూమ్ డైమెన్షన్ బట్టి. అలా తర్వాత చూడండి ఇవన్నీ కాలమ్స్, డేటా ఫ్యామిలీస్, డోర్స్, ఎంటరేజ్. ఎంటరేజ్ అంటే మనుషులు, పీపుల్, మేలు ఫీమేలు, సమ్ ఎక్కువ గ్రాఫిక్స్ ఎలిమెంట్స్ని ఎంటరేజ్ అంటాం. వెహికల్స్, కార్లు, చెట్లు, ఇవన్నీ. తర్వాత మీకు స్పాట్, స్ట్రక్చరల్ కాలమ్స్, స్ట్రక్చరల్ ఫ్రేమింగ్, స్ట్రక్చరల్ స్టిఫ్నెట్స్, ట్రస్సెస్, కర్టెన్ వాల్స్. తర్వాత ట్యాగ్ చూసారా, ఇంకా అనోటేషన్లోకి వెళ్తే ఇవి కూడా టెంప్లేట్సే. హెడ్ లెవెల్ సింబల్స్, తర్వాత మనకి గ్రిడ్ సింబల్స్, రూమ్ ట్యాగ్స్, వాల్ ట్యాగ్స్, విండో ట్యాగ్, ఏంటిది ట్యాగ్స్, ఇవి కూడా ఫ్యామిలీసే, లోడబుల్ ఫ్యామిలీస్. ఇవన్నీ ఏంటి లోడబుల్ ఫ్యామిలీస్. సిస్టమ్ ఫ్యామిలీస్ అంటే వాల్. ఇప్పుడు డోర్ క్లిక్ చేసినప్పుడు లోడ్ ఆప్షన్ చూపిస్తుంది, అదే వాల్ క్లిక్ చేసినప్పుడు లోడ్ ఆప్షన్ ఏమి ఉండదు. వి డోంట్ లోడ్ దెమ్. వాల్ ఈజ్ నాట్ ఏ లోడబుల్ ఫ్యామిలీ. వాల్ ఈజ్ ఏ సిస్టమ్ ఫ్యామిలీస్. Elements which are built at construction site, elements which are prepared at project itself, those elements called system families. అవి మీకు కాకుండా ఇంకోటి ఏంటమ్మా ఇన్ ప్లేస్ ఫ్యామిలీస్. ఇన్ ప్లేస్ ఫ్యామిలీ అంటే so what are the comments we have to create loadable families? Same comments will visible for the
in place family, but that creation will be done inside a project. Inside a project. దాన్ని ఏమంటావు ఇన్ ప్లేస్ ఫ్యామిలీ. ఇప్పుడు మీకు ఇది తప్ప ఇంకేముండదు బిల్డింగ్లో. ఇప్పుడు డిస్కస్ చేస్తాం వాల్స్, గ్లాసెస్, డోర్స్, విండోస్, ఫర్నిచరు, సీలింగ్స్, ఫ్లోర్స్, రూఫ్స్ కాకుండా ఇంకేముండవా? ఎలివేషన్ డిజైన్ వస్తుందా? ఫ్రంట్ ఎలివేషన్, ఫ్రంట్ డిజైన్ వస్తుంది రాదా? అదే డిజైన్ ప్రతి ప్రాజెక్ట్కి యూజ్ చేస్తావా? దట్స్ కాల్డ్ ఇన్ ప్లేస్ క్రియేషన్. When a project needs unique geometry and that you didn't intend to reuse the geometry, that is called in place. Whenever project కి యూనిక్ జియోమెట్రీ కావాలా, జియోమెట్రీ మనం మళ్ళీ వద్దు అన్నప్పుడు ఇన్ ప్లేస్ ఫ్యామిలీస్ యూజ్ చేస్తాం. లేదా ఆ డోర్ మళ్ళీ యూజ్ చేద్దామంటే లోడబుల్ ఫ్యామిలీ, సపరేట్ ఫ్యామిలీ కింద క్రియేట్ చేసుకుని లోడ్ చేసుకుంటాం. అంతే. బిల్డింగ్ బట్టి ఎలివేషన్ డిజైన్ చేస్తాం. అన్ని బిల్డింగ్ ఒకే ఎలివేషన్ ఇచ్చుకుంటాడా? ఉండదు కదా. ఈ ఎక్స్టీరియర్ ఏదైతే మనకి వాల్ డ్రాపింగ్స్ వస్తాయి తెలుసు కదా, వాల్ డ్రాపింగ్స్, ఎక్స్ట్రా డిజైన్స్ వస్తూ ఉంటాయి. ఎలివేషన్ బయట కనిపించేవి, లోపల కనిపించేవి, అలా అక్కడికక్కడ ప్రాజెక్ట్కి కావాలి. అక్కడికక్కడ ఇంకో ప్రాజెక్ట్కి నాకు దాంతో పని లేదు అన్నప్పుడు మీకు ఒక కమాండ్ ఇచ్చాను. ఆ కమాండ్ ఏమంటాం? ఇన్ ప్లేస్ ఫ్యామిలీస్ అంటాం. ఈ కమాండ్ యూజ్ చేసుకుంటే ఫ్యామిలీ క్రియేషన్లో ఎక్స్ట్రూడ్, లాఫ్ట్, రివాల్వ్, స్వీప్ కమెంట్స్ ఏమున్నాయో అవి ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి. ప్రాజెక్ట్ ఇంటర్ఫేస్లోనే ఆ కమెంట్స్ వస్తాయి. ప్రతి ప్రాజెక్ట్లో లోడ్ చేసుకోమన్నమాట. దాన్ని ఏమంటాం? ఇన్ ప్లేస్ ఫ్యామిలీ క్రియేషన్. ఎక్స్ట్రా పార్ట్, అవుట్లుక్, ఫసాడ్, బిల్డింగ్ బయట కనిపించేది, అదొక పారామెట్రిక్ ప్యానెల్తో కావాలంటే సపరేట్గా క్రియేట్ చేసి పెట్టుకుంటాం. ఒక యూనిక్ జియోమెట్రీ అంటే ఏం చేస్తాం? ప్రాజెక్ట్లోనే క్రియేట్ చేసుకుంటాం. ఒక టీవీ యూనిట్ కావాలి, ప్రతి ఇంటికి అదే టీవీ యూనిట్ పెడతావా? ఆ వాళ్ళు బట్టి ఒక యూనిట్ ప్రిపేర్ చేసుకుంటాం కదా. ఒక కబోర్డ్స్ ప్రిపేర్ చేస్తాం, క్యాబినెట్స్ ప్రిపేర్ చేస్తాం. ప్రతి ఇంట్లో సేమ్ కబోర్డ్స్, క్యాబినెట్స్, కిచెన్ ఉంటుందా? కిచెన్ ఒకే, డిజైన్ ఒకటే, మెటీరియల్ ఒకటే, బట్ ఆ లెంత్ విడ్త్ ఒకటే ఉంటాయా? దట్ ఈస్ కాల్డ్ ఇన్ ప్లేస్. We use in-place family creation tools to create a unique geometry that we don't reuse into another project. అలాంటి జియోమెట్రీ క్రియేట్ చేయాలంటే మీకు ఏ కమెంట్స్ కావాలి? ఏ కమెంట్ ఇది? ఇన్ ప్లేస్ ఫ్యామిలీస్ అంటాం. దాని షెడ్యూల్ ప్రిపేర్ చేస్తామా? అవసరం లేదు కదా. అది ఇన్ ప్లేస్ ఫ్యామిలీ జనరిక్ మోడల్, యూనిక్ జియోమెట్రీ. అంతేనండి. రాసుకోండి. Loaded families can be loaded into project and created from the family template. You can determine set of property and graphical representation of the family. అంటే సపరేట్గా క్రియేట్ చేసి మన ప్రాజెక్ట్లోకి లోడ్ చేసుకుంటాం. ఆ ఫ్యామిలీస్ని ఏమంటామంటే, ట్యాబ్ తెచ్చానమ్మా, చూడు బ్యాగ్లో ఉందో లేదో. ట్యాబ్ తెచ్చాను చూడు, మర్చిపోయినట్టున్నా, చూసుకో ఒకసారి. తెచ్చా. ఓకేనమ్మా. దోస్ ఆర్ కాల్డ్ వాట్? లోడబుల్ ఫ్యామిలీ. సపరేట్గా క్రియేట్ చేసి ప్రాజెక్ట్లోకి లోడ్ చేసి మీ ఓన్ నోట్స్లో రాసుకుని పీడిఎఫ్ ఇస్తా. ఈ పీడిఎఫ్ మొత్తం నా బ్రెయిన్లో ఉంది, మీ బ్రెయిన్లో ఉంటే ఇంకా అడ్వాంటేజ్. మొత్తం 4,000 పేజీలు. బిమ్ అంటే 4,000 పేజెస్ మీకు గుర్తుంచుకోవాలి. ఉంటుంది, కాన్సెప్ట్ చెప్పేస్తా. నేను చెప్పేవన్నీ ఇవే చూపించినంతే. ఈ బుక్ మొత్తం చెప్పేస్తాను మీ క్లాస్ అయ్యేలోపు, ఎండ్ ఆఫ్ ద డే. అందుకే 4 months పడుతుంది. మీరు బిమ్లో వెళ్ళాలి, సర్వే అవ్వాలి అంటే యూ మస్ట్ లర్న్ అండి. మంచి ప్యాకేజ్ తీసుకోవాలి అంటే. ఓకేనా? సో తర్వాత చూద్దాం వీటి గురించి. ఇంకా చాలా ఉంటుంది థియరీ. రివిట్ గురించి మీకు తెలియాలి. వాట్ ఈజ్ రివిట్ అనేది మీకు తెలిస్తే, వాట్ ఈజ్ బిమ్ అనేది మీకు తెలిస్తే యూ కెన్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. అన్నింటికి ఇలాగే ఉంటుందండి. అదే ప్రాజెక్ట్కి ఇదే ఇంటర్ఫేస్ ఉంటుందంటే ఉండదండి. అంటే డిజైన్ సేమ్ ప్రొసీజర్, సేమ్ స్టెప్స్. ఆటోకి అలాగే లైన్ కమాండే, ట్రిమ్ కమాండే, మూవ్ కమాండే, కాపీ కమాండ్. ఇక్కడ అలా కాదు. అది చేయాలంటే అలాగే స్టార్ట్ చేయొచ్చు. ముందు నుంచైనా రావచ్చు, వెనక నుంచైనా రావచ్చు. అర్థమైందా? సో మనం ఫ్లోర్లు వేసి వాల్స్ వేయచ్చు, వాల్స్ వేసి ఫ్లోర్స్ వేయచ్చు, సీలింగ్స్ వేయచ్చు. మన ఇష్టం, ఎలా చేయైనా స్టార్ట్ చేయొచ్చు. ఆ స్టెప్స్ చేయాలని ముందు కమెంట్స్ మీకు అర్థమైతే యూ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్. ఇంటర్ఫేస్ అలౌట్ అవ్వాలి మీకు బాగా. అర్థమవుతుందండి? నౌ నెక్స్ట్ వన్ ఏంటమ్మా? సిస్టమ్ ఫ్యామిలీస్ ఇంక్లూడ్స్ వాల్స్, డైమెన్షన్స్, సీలింగ్స్, రూఫ్స్, ఫ్లోర్స్, ఈవెన్ డైమెన్షన్ అంటే అడల్ట్రేషన్ లెవెల్స్. దే ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ ద లోడింగ్ ఆర్ క్రియేటింగ్ యాజ్ ఎ సపరేట్ ఫైల్స్. తర్వాత ఇక్కడ చిన్న పాయింట్ చూస్తే, యూ కెన్ యూస్ ప్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జనరేట్ టైప్ టు బిలాంగ్ ది ఫ్యామిలీ విత్ ఇన్ ద ప్రాజెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ద బిహేవియర్ ఆఫ్ వాల్ ప్రీ డిఫరెంట్, హౌఎవర్ యూ కెన్ క్రియేట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్. ఏది డెఫినేషన్స్ మార్చాడు, కొత్తగా ఉంది పీడిఎఫ్. ఫైన్. సో సిస్టమ్ ఫ్యామిలీస్ కెన్ బి ట్రాన్స్ఫర్ బిట్వీన్ ప్రాజెక్ట్. అంటే ఇప్పుడు ఇక్కడ వాల్ టైప్ క్రియేట్ చేస్తాం, ఇంకో ప్రాజెక్ట్ కావాలంటే కాపీ పేస్ట్. యూ కెన్ డూ ద కాపీ పేస్ట్. ఆర్ ఇక్కడ మీకు ఒక కమాండ్ ఇచ్చాడండి, మేనేజర్లోకి వెళ్తే ట్రాన్స్ఫర్ ప్రాజెక్ట్ స్టాండర్డ్స్.
ఈ ప్రాజెక్ట్లో ఏదైతే స్టాండర్డ్స్ యూజ్ చేస్తామో ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్, క్లయింట్ ఇన్ఫర్మేషన్, ప్రాజెక్ట్ పారామీటర్స్, డోర్ పారామీటర్స్, విండో పారామీటర్స్, వాట్ ఈస్ ద డేటా we prepared, same data we can transfer into another project by using that command. ఓకేనా. వీ కెన్ యూజ్ యాజ్ ఎ షేర్డ్ పారామీటర్స్. షేర్డ్ పారామీటర్స్ అంటే కొన్ని పారామీటర్ ప్రతి ప్రాజెక్ట్ కామన్, అవి నాకు కంపెనీ డీటెయిల్స్ కొన్ని ఉంటాయి, అది ప్రతి ప్రాజెక్ట్కి ఇస్తాను నేను. మళ్ళీ టైప్ చేసుకోకుండా ఒక షేర్డ్ పారామీటర్ కింద క్రియేట్ చేసుకుని యూజ్ చేసుకుంటా. లేదు ఆ ప్రాజెక్ట్కి క్రియేట్ చేయాలంటే ప్రాజెక్ట్ పారామీటర్ అంటాం. ఇఫ్ యూ వాంట్ టు రీయూజ్ ద పారామీటర్స్ అంటే షేర్డ్ పారామీటర్. ఎక్స్ట్రా పారామీటర్స్ చాలా ఉంటాయి, బిమ్ డేటా ఉంటుంది కొంచెం, అవన్నీ మనం ప్రిపేర్ చేసుకుని మనకి ఇస్తారు, ఆ డేటా మనం లోడ్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి బ్రౌజ్ చేసుకుంటే అయిపోతుంది. ఓకేనా. సో ఇలాగా పారామెట్రిక్ డేటా చాలా ఉంటుంది మనకి. సో ఫ్యామిలీకి డేటా అనేది ఉంటుంది అని చెప్తున్నాడు వాడు. యా. నెక్స్ట్ ఏంటమ్మా, ఇన్ ప్లేస్ ఫిల్. ఇన్ ప్లేస్ ఫ్యామిలీ డిఫైన్స్ వాట్మా కస్టమ్ ఎలిమెంట్ దట్ యూ క్రియేట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. when your project needs unique geometry that you do not expect to reuse. అలాంటి మోడలింగ్ ఏమైనా చేయాలంటే మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే ఇన్ ప్లేస్ ఫ్యామిలీస్ అంటాం దాన్ని. ఓకే. Because in-place elements are intended for a limited use in a project. Each in-place family contains only single type, duplicate, length, width, parameters ఏవి ఉండవు. అక్కడికక్కడ చేంజ్ చేసుకుని అక్కడక్కడ పారామీటర్ చేస్తాం. ఓకే. యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ ఇన్-ప్లేస్ ఫ్యామిలీ ఇన్ ప్రాజెక్ట్. యూ ఆల్సో కాపీ ద సేమ్ ఎలిమెంట్. ఇప్పుడు మనకి విండో పెట్టి విండో పైన సన్ షేడ్ అవ్వాలి, అదొక ఇన్ ప్లేస్. దాన్ని అలా కాపీ చేసుకుంటూ పోతాం, బికాజ్ అన్ని ఎలివేషన్లు సేమ్ ఉంటుంది కదా. అర్థమైందా? So unlike normal components, system and loadable component, unlike system and standard component families, you cannot duplicate in family types to create a, అంటే ఈ టైప్లోకి వెళ్ళి డూప్లికేట్ ఇచ్చి లెంత్ విత్ అలా చేంజ్ చేయలేం. వీటికి ఇన్ ప్లేస్ ఫ్యామిలీ ఇట్స్ ఏ కస్టమ్ ఎలిమెంట్. ఇట్స్ ఏ కస్టమ్ ఎలిమెంట్. అర్థమవుతుందా? లోడబుల్ ఫ్యామిలీస్, సిస్టమ్ ఫ్యామిలీస్ అండ్ ఇన్ ప్లేస్ ఫ్యామిలీస్. క్లియరా? నోట్స్ ఏమైనా కావాలా? రాసుకోండి, సింగిల్ డెఫినేషన్ చెప్తే రాసుకోండి. లోడబుల్ ఫ్యామిలీస్, families which are created separately, families which are created separately using family templates and load into project environment. Families which are created separately using family templates and will be loaded into project. Those are called loadable families అంటాం. ఓకేనమ్మా. ఎగ్జాంపుల్స్ ఏం రాసుకుంటారు? బ్రాకెట్లో రాసుకోండి. ఆర్కిటెక్చర్ ఫ్యామిలీస్, మెకానికల్ ఫ్యామిలీస్, ఎంఈపీ ఫ్యామిలీస్, సిస్టమ్ ఫ్యామిలీస్ అండ్ అనోటేషన్ ఫ్యామిలీస్ అని రాసుకోండి. అనోటేషన్ సంబంధించి ట్యాగ్స్, సింబల్స్, డీటెయిల్ కాంపోనెంట్స్, 2D కాంపోనెంట్స్ ఉంటాయి. ఆర్కిటెక్చర్ కాంపోనెంట్స్ ఆర్కిటెక్చర్ ఫ్యామిలీస్, ఆర్కిటెక్చర్ ఫ్యామిలీస్, స్ట్రక్చరల్ ఫ్యామిలీస్, ఎంఈపీ ఫ్యామిలీస్ అండ్ అనోటేషన్ ఫ్యామిలీస్ అని రాసుకోండి. అక్కడ ఉంటాయి మీ కేటగిరీస్. ఆ నేమ్ చూస్తే అదే అయిపోతుంది ఏ అండర్లో ఉంటుందో. ఓకేనా. ఇప్పుడు ఒక మెకానికల్ ఎక్విప్మెంట్, అదే ఏ ప్రాజెక్ట్ అండర్లో ఉంటుంది? మెకానికల్. మీరు క్రియేట్ చేసుకుని మెకానికల్ టెంప్లెట్ యూజ్ చేసుకున్నప్పుడు ఆ ఫ్యామిలీని ఇంపోర్ట్ చేయగలరు. ఓకేనా. అప్పుడు మీకు డక్ట్, మెకానికల్ ఎక్విప్మెంట్ నుంచి పైప్ కనెక్షన్, డక్ట్ కనెక్షన్ దానికి ఉంటాయి. ఓకే. ఆర్కిటెక్చర్ కాంపోనెంట్స్కి కనెక్షన్స్ ఉండవు, మనం ఒక కనెక్షన్ జస్ట్ మనం ఒక ఎక్విప్మెంట్ ఉందని చూపిస్తాం అంతే. నెక్స్ట్ మనం లోడ్ సిస్టమ్ ఫ్యామిలీస్, families which are created inside project context. Families which are created inside project context. Okay, like loadable families, we don't create separately in family template. We can't load them. Okay, inside the project మనం క్రియేట్ చేసుకుంటాం. అండ్ ద పారామీటర్ గ్రాఫిక్స్ ఎలిమెంట్స్ అన్ని దీనికి కూడా ఉంటాయి. జస్ట్ లైక్ లోడబుల్ ఫ్యామిలీస్ గ్రాఫిక్స్ ఎలా ఉంటుందో సిస్టమ్ ఫ్యామిలీస్ కూడా గ్రాఫిక్స్ ఎలా ఉంటుంది. వీ డోంట్ క్రియేట్ సపరేట్లీ, వీ లోడ్ ఇన్ టు ప్రాజెక్ట్. ఇన్సైడ్ ద ప్రాజెక్ట్ వీ ప్రిపేర్డ్. ఓ ఎలిమెంట్స్ ఏమంటామంటే సిస్టమ్ ఫ్యామిలీస్ అంటాం. లాస్ట్ వన్ ఇన్ ప్లేస్ ఫ్యామిలీస్. ఇది కూడా ప్రాజెక్ట్లో క్రియేట్ చేస్తాం, బట్ ఫ్యామిలీ క్రియేషన్ టూల్స్ ఉంటాయి అక్కడ. ఎక్స్ట్రూడ్, లాఫ్ట్, ఆ కమెంట్స్ వీటిని క్రియేట్ చేయాలి. ప్రాజెక్ట్ కమెంట్స్ వీటిని ప్రిపేర్ చేయం. ఓకే.
what are the comments which are used to create loadable families? Same comments will be used to create in-place families, but those are created inside a project. Okay, when a project needs unique geometry, raskondi. When a project needs unique geometry, when a project needs unique geometry and we do not intend to reuse them, and we do not expect or intend to reuse them. We do not intend to reuse. Those families are called in place. అంటే ఎక్స్టీరియర్ వచ్చేవన్నమాట, ఎక్స్ట్రా డిజైన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ చిన్న ఇమేజ్ చూపిస్తాడు. ఇక్కడ మనకి అది ఎక్కడ ఉంటుంది సార్ కమాండ్ అంటే, ఇక్కడ కాంపోనెంట్ లోపల ఇన్ ప్లేస్ ఇది కమాండ్, ఇన్ ప్లేస్ ఫ్యామిలీ కమాండ్ ఇది. కడితే ఇక్కడ పెట్టగానే అక్కడ ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్ మీనింగ్ చెప్పగలరా? ఆల్రెడీ అక్కడ ఒక కాలం ఉంది, ఇక్కడ ఒక కాలం ఉంది, ఒక లోడబుల్ ఫ్యామిలీ ఉంది. ఆ మూడిట్లకి కమ్మి అప్పటికప్పుడు ఒక డెస్క్ క్రియేట్ అయిపోవాలి. ఆ డెస్క్ అనేది ఆ కాలం హోల్ దీని బేస్, దాన్ని బేస్ ఆ ప్రొఫైల్స్ బేస్ చేసుకుని డ్రా చేసేదే ఇన్ ప్లేస్ ఫ్యామిలీ. అక్కడ డెస్కే ఓకే, బట్ డెస్క్ ఎలా క్రియేట్ అయ్యింది? దాని మెజర్మెంట్ ఏం లేదు, అక్కడికక్కడ ఆ ప్రాజెక్ట్లో ఆ హోల్ చుట్టూ నాకు వుడ్ రావాలి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఇన్ ప్లేస్. when a project needs unique geometry, మళ్ళీ నాకు అది వద్దు అన్నప్పుడే ఇన్ ప్లేస్ ఫ్యామిలీ క్రియేషన్. విండో పైన ఒక లింటిల్ అవ్వాలి అంతే. ఇన్స్టెంట్గా ఇన్సైడ్ ప్రాజెక్ట్ దానికి డైమెన్షన్ సపరేట్గా ఉంటాయి, వర్కింగ్ డ్రాయింగ్స్ ఉంటాయి, బట్ we don't use same component into different projects. Okay, we can't transfer, we don't use in different projects. సో ఒక టిప్ ఏంటంటే, లోడబుల్ ఫ్యామిలీస్ ఏ కమెంట్స్ ఉంటాయి, ఇన్ ప్లేస్ ఫ్యామిలీస్ కూడా సేమ్ కమెంట్స్ ఉంటాయి. అవి సపరేట్గా క్రియేట్ చేసి ప్రాజెక్ట్లో లోడ్ అవుతాయి, ఈ ప్రాజెక్ట్లోనే క్రియేట్ చేసుకుంటాం. అవి లోడబుల్ ఫ్యామిలీ ప్రతి ప్రాజెక్ట్లో లోడ్ చేసుకుంటాం. ఒక డోర్ ఫ్యామిలీ క్రియేట్ చేసుకున్నాం సపరేట్గా అంటే ప్రతి ప్రాజెక్ట్లో డోర్ పెట్టుకోవచ్చు కదా, లైక్ దట్. ఓకేనా? బట్ సిస్టమ్ ఫ్యామిలీస్ అంటే ప్రాజెక్ట్లో క్రియేట్ అవుతాయి. ఇన్ ప్లేస్ ఫ్యామిలీస్ అంటే we create inside a project environment by using loadable family comments. So what are the comments which are used to create a loadable families? Same comments will be used to create a in place families. Okay nama? ఇది ఆ కమాండ్. ఎక్కడ క్లిక్ చేసినా మీకు టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. క్లియరా? దట్ ఈస్ యువర్ families. Next one, type. A type is a specific size of a ఫ్యామిలీ. ప్రతి ఫ్యామిలీలో లోడబుల్ ఫ్యామిలీ అవ్వచ్చు ఆర్ సిస్టమ్ ఫ్యామిలీ అవ్వచ్చు. ఇన్ ప్లేస్ ఫ్యామిలీకి టైప్స్ ఉండవు. ఓకే, దిస్ సెలెక్ట్ అండ్ డూప్లికేట్ ఆర్ గో టు ఎడిట్ టైప్, క్రియేట్ యాజ్ ఎ న్యూ. ఈచ్ ఫ్యామిలీ హ్యావ్ సెవరల్ టైప్స్. ఏ టైప్ కెన్ బి స్పెసిఫిక్ సైజ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ. ఒక డోర్కి ఇది ఇస్తే ఇంకో దానికి ఇంకో సైజ్ ఇస్తాం. సో దిస్ ఇస్ యువర్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ని రివిట్ ఇలా కేటగిరైజ్ చేసుకుంది అనమాట. నెక్స్ట్, ఈ ఎలిమెంట్స్కి ఒక బిహేవియర్ ఉంటుంది. ఆ ఎలిమెంట్స్కి ఏముంటుందమ్మా? బిహేవియర్ ఉంటుంది. బేస్డ్ ఆన్ బిహేవియర్, ఎలిమెంట్స్ క్లాసిఫైడ్ ఇంటూ అగైన్ 3 types. ఎలిమెంట్స్ బిహేవియర్ ఇన్ పారామెట్రిక్ మోడలర్. పారామెట్రిక్ మోడలర్ అంటే రివిట్. ఎలిమెంట్ బిహేవియర్ ఇన్ రివిట్ రాసుకోండి, రేపు చెప్తా. ఎలిమెంట్స్ బిహేవియర్ ఇన్ రివిట్. రేపు క్లాస్ ఈ వీక్ క్లాస్ అర్థమైతే నెక్స్ట్ క్లాసెస్ మీకు బాగా అర్థమవుతాయి. ఎలిమెంట్స్ బిహేవియర్ ఇన్ రివిట్ విల్ సీ టుమారో. ఓకేనా?